ఆ పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉంది. అయితే కాడర్కు బూస్టప్ ఇచ్చేందుకు పార్టీలో కొత్త రక్తం ఎక్కించాలని అధిష్టానం చూస్తోందట. దీనికోసం జిల్లా స్థాయి నుంచి కొత్త నాయకత్వాన్ని తీసుకురానున్నారట. ప్రస్తుతం విపక్షంలో ఉన్న పార్టీ పదవుల కోసం తెగ డిమాండ్ ఉందట. మాకో పదవి కావాలను అంటూ ఆ పార్టీ పెద్దల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణ చేస్తున్నారట. పార్టీ పదవులతో పాటు జిల్లా కమిటీలు, అనుబంధ విభాగాల పదవుల కోసం లీడర్లు కుస్తీల మీద కుస్తీలు పడుతున్నారట. పార్టీ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. ముఖ్యంగా జిల్లా అధ్యక్ష పదవులకు తెగ డిమాండ్ ఉందట. పార్టీలో పదవుల జాతర పీక్స్కు చేరిందట. ఇంతకీ ఏదా పార్టీ? తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ లో అంతర్గత పరిణామాలు ఆసక్తికరంగా మారాయట. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా గులాబీబాస్ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కమిటీ మినహా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను, వాటి అనుబంధ సంఘాలను రద్దు చేస్తూ ఇటీవలి ప్లీనరీలో ప్రకటించారు. దీంతో ఇప్పుడు గులాబీ పార్టీలో పదవుల జాతరకు తెరలేచింది. నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించడంతో పాటు అన్ని జిల్లాలకు కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట. బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ పదవుల కోసం నేతలు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారని గులాబీ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోందట. ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవులకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడిందట. జిల్లా అధ్యక్షుడిగా అవకాశం దక్కితే రాబోయే ఎన్నికల్లో ఆ నేతకు ఎమ్మెల్యే టికెట్ దాదాపు ఖాయమనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోందట. ఈ క్రమంలోనే ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతల ద్వారా పైరవీలు మొదలుపెట్టారట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత హరీష్ రావు నివాసాల దగ్గర ఆశావాహుల సందడి కనిపిస్తుంది. తమకు ఏదో ఒక స్థాయిలో ప్రాధాన్యత కల్పించాలని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డామని, భవిష్యత్తులో కూడా నిలబడతామని నేతలు చెబుతున్నారట. మరోవైపు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యూత్ వింగ్ పదవుల కోసం కూడా గట్టి పోటీ నెలకొందట. యువ నేతలు పెద్ద ఎత్తున తమ బయోడేటాలను సిద్ధం చేసుకుని అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇక పార్టీని విడి ఇతర పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై మరికొందరు ఆశావహులు కన్నేశారట. ఆ నియోజకవర్గాలపై కొందరు నేతలు కర్చీపులు వేసుకుని కూర్చున్నారట. ఆ నియోజకవర్గాల్లో తమకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇస్తే పార్టీని నిలబెడతామని, వచ్చే ఎన్నికల్లో ఆయా స్థానాలను గెలిపించుకొస్తామని కొందరు నేతలు ప్రతిపాదనలు పెడుతున్నారట. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిటీలు ఖాళీ అవ్వడంతో ఏదో ఒక పదవి దక్కించుకొని తమ రాజకీయ భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలని గులాబీ శ్రేణులు ఆరాటపడుతున్నాయట. ఈ నెలాఖరులోగా కొత్త కమిటీల కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయట.